నమస్తే అండి అందరికీ. ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అందరూ సంతోషంగా ఉండాలని కృష్ణ పరమాత్మని వేడుకుంటూ, ఈ ఉగాది అనేది చైత్రశుద్ధ పాడ్యమి రోజు ప్రారంభమైందని, ఆ రోజే బ్రహ్మదేవుడు జగత్తును సృష్టించాడని చెప్తారు. ఉగాది అంటే యుగాది అనేవాళ్ళు పూర్వకాలంలో. యుగ ప్లస్ ఆది యుగాది అని అనమాట. రాను అదేమైందంటే ఉగాదిగా అయిపోయింది. ఉగాది అంటేనే గుర్తొచ్చేది మనకు వసంతకాలము, కోకిల పాటలు, ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉంటాయి కదా, అవి జీవితంలో సుఖదుఖాల అనుభవాలను సూచిస్తాయి. షడ్రుచులు అంటే ఆరులో ఏమేమంటే తీపి, పులుపు, కారము, చేదు, వగరు, ఉప్పు. పచ్చడి ప్రత్యేక షడ్రుచుల గురించి తెలుసుకుందాము. తీపి కోసము బెల్లం వాడతాము, అది జీవితంలో ఆనందంగా ఉండడాన్ని తెలుపుతుంది. పులుపుకు కొత్త చింతపండును వాడతాము, అది మన జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి తోడ్పడుతుంది. కారం అంటే మామూలు కారం కాకుండా మిరియాల పొడి వాడతాము, అది ఉత్తేజాన్ని ఇస్తుంది. ఉప్పు అంటే సైంధవ లవణం వాడతాము, అదేమో రుచి ఇస్తుంది. చేదు అంటే ఇంకా వేప పువ్వును వాడతాము, అది మన చేదు అనుభవాలను కూడా భరించే శక్తి వస్తుంది. వగరు కంటే మామిడికాయలు వేస్తాము, కొత్త అనుభవాలకు అది సంకేతం వగరు. రాబోయే రోజుల్లో అన్ని రకాల అనుభవాలను ఎదుర్కోవడం అనేది ఈ పచ్చడి సారాంశము. జీవితంలో సుఖదుఖాలను అనుభవాలను సూచిస్తుంది. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ ధన్యవాదాలండి. పిల్లలకు ఆశీస్సులు.